మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం జగతరావుపేట గ్రామంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఆరు బయట ఆటలాడుతూ వెళ్లిన ఇద్దరు చిన్నారులు ఇందిరమ్మ ఇళ్ల కోసం తవ్విన గుంతలో పడి ప్రమాదానికి గురయ్యారు. గుంతలో పడిన చిన్నారులు వంకుడోత్ చక్రి, తేజవత్ బుజ్జిగా స్థానికులు గుర్తించారు. విషయం గమనించిన కుటుంబ సభ్యులు చిన్నారులను బయటికి తీసి మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చక్రి మృతి చెందగా బుజ్జి ఆరోగ్యం క్షేమంగా ఉన్నట్లు వైద్యులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బయ్యారం మండలం జగతరావుపేట గ్రామంలో 6 గంటల సమయంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మామూలుగా ఈ విలేజ్లో వాంగుడోత్ చక్రి అనే ఒక 6 సంవత్సరాల అబ్బాయి, తేజవత్ ప్రజ్ఞ అనే ఒక 3 సంవత్సరాల అమ్మాయి, మామూలుగా వాళ్ళ ఇద్దరు పిల్లలు ఇంటి చుట్టుపక్కల ఆడుకుంటున్నారు. ఈ ఆడుకునే క్రమంలో ఈ వాంగుడోత్ చక్రి వాళ్ళ ఇంటి సమీపంలో నూతనంగా ఇంటి నిర్మాణం కోసానికి పక్కింటి వాళ్ళకి ఇట్లా పిల్లర్ యొక్క రంధ్రాలు తీశారు. ఈ రంధ్రాలు పిల్లలు చూసుకోకుండా ప్రమాదవశాత్తు అందులో ఇద్దరు పడడం జరిగింది. చుట్టుపక్కల వాళ్ళు చూసి ఆ పాపను బయటికి తీశారు. ఆ ప్రజెంట్ ఆ పాప పరిస్థితి అందరూ క్షేమంగానే ఉంది. కానీ బాబు అప్పటికే మునిగిపోయి ఉన్నాడు. కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళు ఇట్లా అబ్బాయిని ఆటోలో గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చేసరికి అప్పటికే చనిపోయినాడు. ఇట్లా ఈ వాంగుడోత్ చక్రి ఈ చనిపోయిన మృతుని యొక్క తండ్రి జీవన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. ఫర్దర్ దర్యాప్తు. రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం జగతరావుపేట గ్రామంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. 6 బయట ఆటలాడుతూ వెళ్లిన ఇద్దరు చిన్నారులు ఇందిరమ్మ ఇళ్ల కోసం తవ్విన గుంతలో పడి ప్రమాదానికి గురయ్యారు. గుంతలో పడిన చిన్నారులు వంకుడోత్ చక్రి, తేజవత్ బుజ్జిగా స్థానికులు గుర్తించారు. విషయం గమనించిన కుటుంబ సభ్యులు చిన్నారులను బయటికి తీసి మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చక్రి మృతి చెందగా బుజ్జి ఆరోగ్యం క్షేమంగా ఉన్నట్లు వైద్యులు స్పష్టం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మాన్ అందిస్తారు. చెప్పండి సాల్మాన్. థ్యాంక్ యూ దేవిక. మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆ 2 కుటుంబ సభ్యులు అయితే బోర్న విలపిస్తున్నారు. ఆ బయ్యారం మండలం జగతరావుపేట గ్రామంలో ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల కోసం తవ్విన గుంతల్లో అంటే మనం చూస్తున్నట్లయితే ఇందిరమ్మ ఇళ్ల గుంతలైతే ఈ యొక్క వీరి నిండు ప్రాణం అయితే పోయింది. ఈ యొక్క ఎవరైతే చిన్న పిల్లలు చక్రి అదేవిధంగా బుజ్జి అనే పిల్లలు ఇద్దరు ఆడుకుంటూ ఉండగా ఇద్దరు ఆ యొక్క గుంతలో పడిపోవడంతో చక్రి అనే 6 సంవత్సరాల బాలుడైతే మృతి చెందాడు. స్థానికులు అంటే వారు పడడంతో పెద్ద ఎత్తున కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్ళు స్థానికులు అక్కడికి చేరుకొని గుంతలో పడిన వారిని హుటాహుటిన తీయడంతో హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత చక్రి అయితే మృతి చెందాడు, 6 సంవత్సరాలు. అదేవిధంగా ఈ యొక్క 4 సంవత్సరాల బుజ్జి అయితే కొంత ప్రాణాలతో బయటపడ్డదని చెప్పవచ్చు. ఎవరైతే ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల కోసం అంటే ఒక పక్క ఇల్లు నిర్మించుకుంటున్నామన్న సంతోషం వారి యొక్క కుటుంబంలో లేకుండా పోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ యొక్క ఎవరికైనా ఇల్లు నిర్మాణం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాలలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అంటే మనం మహబూబాబాద్ జిల్లాలో చూస్తున్నట్లయితే భారీ వర్షాలు నేపథ్యంలో కోసం తగ్గిన గుంతల్లో పెద్ద ఎత్తున వరద నీరు అనుకోవచ్చు, లేకుంటే వర్షం నీరు అనుకోవచ్చు. ఆ యొక్క నీరుతోటి పూర్తిగా ఆ ఇందిరమ్మ ఇళ్ల గుంతల్లో పడి ఇద్దరు చిన్నారులు అయితే పడడంతో ఒక చిన్నారి మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లాలో బయ్యారంలో విషాద ఛాయలు అనుకున్నాయని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ యొక్క చనిపోయిన కుటుంబ సభ్యుల్లో వారి యొక్క తల్లిదండ్రులు కానీ వారి బంధువులు కానీ పెద్ద ఎత్తున దుఃఖ సాగరంలో మునిగారు. ఒక పక్క ఇందిరమ్మ ఇళ్ళ అది వర్షంతో ఈ యొక్క ప్రాణాలు అయితే పోయినాయి అనుకోవచ్చు. ఖచ్చితంగా ఈ పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఇది ఒకవేళ ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ పడారా లేకుంటే ఇంకేదైనా సంఘటన జరిగిందా అని అయితే పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క బయ్యారం ఎస్ఐ తిరుపతి కూడా సంఘటన స్థలానికి చేరుకొని ఈ యొక్క హాస్పిటల్లో కూడా చికిత్స అందించే దగ్గరుండి అయితే చికిత్స అందిస్తున్నాడు. కుటుంబ సభ్యులు కూడా అంటే దానికి సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే కూడా యొక్క మృతి చెందిన కుటుంబ సభ్యులకైతే కొంత ఓదార్పు అని తెలియజేశాడు. ఖచ్చితంగా ఈ యొక్క మృతి చెందడంతో ఈ యొక్క బయ్యారం
ఆ మండలంలో మొత్తం పెద్ద ఎత్తున అయితే కొంత దుఃఖ సాగరంలో వారి యొక్క కుటుంబాలు స్నేహితులు కూడా కొంత దుఃఖ సాగరంలో మునిగాలని చెప్పవచ్చు. అయితే సల్మాన్ దీనిపై అధికారుల స్పందన ఏంటి? అంటే ఈ యొక్క అధికారుల స్పందన అంటే ఖచ్చితంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం అయితే నిర్మాణం చేస్తున్న గుంత అంటే మొదటగా పునాది తీసుకొని ఇందిరమ్మ ఇల్లు త్వరగా పూర్తి కావాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకుంటే జిల్లా అధికార యంత్రాంగం అయితే ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు ఎవరైతే నిర్మించుకుంటున్నారో వారికి త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సల్మాన్.